Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Hi, hello, namaste. Welcome to iDream Fit Time with me, Shravya. థైరాయిడ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే కొన్ని హెరిడిటరీ సమస్యల వల్ల కావచ్చు, లేదా మన డైట్ లేదా స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు. ఈ థైరాయిడ్ గురించి బాధపడుతూ ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ వల్ల మనకి హెయిర్ లాస్ కావచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, అండ్ ఒబేసిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ థైరాయిడ్ని యోగా పోజెస్ త్రూ మనం తగ్గించుకోవచ్చు. సో ఈరోజు యోగాలో థైరాయిడ్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి థైరాయిడ్ అనేది ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, నెక్ కింద ఉంటాయి. సో ఫస్ట్ యోగా స్టార్ట్ చేసే కంటే ముందు ఈ థైరాయిడ్ గ్లాండ్స్కి మనము రికవర్ చేయడానికి, అంటే ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు నాకు చూస్తే ఎలాంటి ఇష్యూస్ లేదు. కొంతమందికి ఇక్కడ చాలా లావుగా ఉండడము, చాలా ఉబ్బిపోయినట్లుగా ఉండడము, ఇంకా నార్మల్ బాడీ అంతా బాగానే ఉంటారు, కానీ ఇక్కడ డబల్ చిన్ వచ్చేసి లావుగా ఉండడము అలా ఉంటారు. సో అది థైరాయిడ్ వల్ల వస్తుంది. కొంతమందికి నార్మల్గా కూడా అలాగే ఉంటారు. సో అది తగ్గడానికి నార్మల్గా ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది చేద్దాం. ఫస్ట్ కళ్ళు మూసుకొని మీరు ఫ్రీ పొజిషన్లో కూర్చోండి. మీకు ఎలాగ వీలైతే అలాగా ఫ్రీగా పొజిషన్లో కూర్చొని కళ్ళు మూసుకొని అనాలి. అనే సౌండ్ తోటి మనము చేద్దాము. సో ఈ స్ట్రెచెస్ అనేది మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. వీలైనంత వరకు మీరు స్ట్రెచ్ చేయండి. మీకు ఎంత వీలైతే, మీకు ఇక్కడ వరకు వీలైతే ఇక్కడ వరకు స్ట్రెచ్ చేయండి. ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయండి. దానివల్ల మీకు థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి మంచిగా ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సో వన్ మోర్ టైం చేద్దాం, చూడండి ఎలా చేయాలో. సో ఇలా ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా స్పైన్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్ అనేది మీరు కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పోజ్కి వెళ్దాము. నెక్స్ట్ పోజ్ వచ్చేసి, సో ఈ పొజిషన్ నుంచి మనం పడుకుందాం. ఇలా నార్మల్గా పడుకొని లెగ్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనం బ్రిడ్జ్ పోజ్కి వస్తాము. రైట్ లెగ్తో పట్టుకోవాలి, అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్తో పట్టుకోవాలి. ఇలా పట్టుకొని బాడీని లేపాలి. దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు. మీకు వీలైనంత ఇట్లా పెట్టుకోవచ్చు. ఎంత వీలైతే అంత యాక్చువల్గా మన చిన్ పార్ట్ అనేది చెస్ట్ పార్ట్కి తగిలేంత లేపితే ఆ బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాకు వీలవుతుంది కాబట్టి నేను అంత వీలైనంతగా బాడీని లేపుతున్నాను. మీకు ఒకవేళ ఇంతవరకు వీలైతే ఇంతవరకు లేపండి. వీలైనంత వరకే చేయండి, ఎక్కువ బాడీని స్ట్రెయిన్ చేయొద్దు. సో ఈ పొజిషన్ నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసాయండి. దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు, సేతుబద్ధాసనం అని కూడా అంటారు. సో దీనివల్ల మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కూడా మనకి రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ పోజ్ వచ్చేసరికి మనం ఫస్ట్ వజ్రాసనంలో కూర్చుందాం. సో వజ్రాసనం నుంచి మనము టేబుల్ పోజ్కి వస్తాం. ఇలా టేబుల్ పోజ్ నుంచి సేమ్ ఇందాక రైట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్ పట్టుకొని, సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ లెగ్ పట్టుకుంటాము.
దీన్ని క్యామెల్ పోజ్ అంటారు. నాకు పూర్తిగా హ్యాండ్ అనేది ఫీట్ మొత్తానికి టచ్ అయింది. మీకు ఒకవేళ ఫీట్ మొత్తానికి టచ్ అవ్వకపోతే ఇక్కడ వరకన్నా చేసుకోవచ్చు. ఇలా. దీన్ని ఉత్తరాసనం అంటారు లేదా క్యామెల్ పోజ్ అంటారు. లేదు మాకంత బెండ్ అవ్వడం రావట్లేదు అనుకుంటే అర్ధ ఉత్తరాసనం అని ఉంటుంది. సేమ్ ఇలాగే. దీన్ని అర్ధ ఉత్తరాసనం అంటారు. హాఫ్ క్యామెల్ పోజ్. సో ఇంకొకటి నెక్స్ట్ పోజ్ వచ్చేసి సర్వాంగాసనం అంటారు. జనరల్గా లెగ్ రైజెస్ కూడా అంటారు. వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. సో దీనికి సేమ్ మళ్ళీ ఇలాగే దండాసనంకి వచ్చేస్తాము. దీన్ని ఈ పొజిషన్ని దండాసనం అంటారు. స్పైన్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి. ఇది లెగ్స్ అనేది ఇట్లా ఉంటే దీన్ని దండాసనం అంటారు. ఈ దండాసనంలోకి వచ్చేసి పడుకుంటాము. పడుకున్న తర్వాత లెగ్ రైజెస్. వీలైనంత స్ట్రైట్గా పెట్టండి. సో స్లోగా మళ్ళీ డౌన్. దీన్ని సర్వాంగాసనం అంటారు. వన్ మోర్. మళ్ళీ స్లో డౌన్. ఇలా ఈ లెగ్ రైజెస్ అనేది ఒక 20 టైమ్స్ చేస్తే మీకు ఆ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. అండ్ లోవర్ టమ్మీ కూడా తగ్గుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ సర్వాంగాసనం లాగే చేస్తాం, అంటే లెగ్ రైజెసే చేస్తాం. కాకపోతే మనకి లెగ్స్ అనేది హెడ్ పైకి వస్తాయి అన్నమాట. దాన్ని హలాసనం అంటారు. అది ఎట్లాగో చూద్దాం. ఇందాక నేను చెప్పాను కదా హలాసనం. ఆ హలాసనం పొజిషన్కి సేమ్ ఇందాకలాగే ఉంటాము. లెగ్ రైజెస్ చేస్తాము. లెగ్ రైజెస్ నుంచి రివర్స్ చేసుకుంటే దీన్ని హలాసనం అంటారు. ఇప్పుడు నేను ఏ సపోర్ట్ లేకుండా వేసాను. సేమ్ అంతే రివర్స్ వచ్చేస్తాను. సేమ్ అంతే స్ట్రైట్ తీసుకొని ఇప్పుడు థైరాయిడ్ కోసం నెక్స్ట్ పోజ్ మత్స్యాసనం. ఇది చాలా ఈజీ, అందరు చేయగలరు. సో మళ్ళీ పడుకుందాం. పడుకున్న తర్వాత మన 2 హ్యాండ్స్ అనేవి మన బ్యాక్ కిందకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత బాడీ అనేది ఇలా లేపండి. నెక్ ఇలా ఉండాలి. ఇలా హెడ్ అనేది ఇలా ఉండాలి. దీన్ని మత్స్యాసనం అంటారు. మీరు ఇక్కడ చూసుకుంటే టమ్మీ మీద పడుతుంది, నెక్ మీద కూడా పడుతుంది. థైరాయిడ్ గ్లాండ్స్కి మనకి ఇక్కడే ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ నార్మల్ పొజిషన్. సో ఏ ఎక్సర్సైజెస్ చేసినా, యోగా చేసినా, జిమ్ చేసినా మనకి ఫస్ట్ అనేది వార్మప్స్ అనేది ఉండాలి. వార్మప్ చేసిన తర్వాత మన ఎక్సర్సైజెస్ కానీ వర్కౌట్స్ కానీ చేస్తాం. దాని తర్వాత కూల్ డౌన్ వర్కౌట్స్ చేస్తాం. ఇప్పుడు ఈ కూల్ డౌన్ వర్కౌట్స్లో మనకి యోగాలో చాలా కూల్ డౌన్ చేసేది, అంటే మన స్ట్రెచెస్ అన్ని మనం చేసిన స్ట్రెచెస్ అన్ని రిలాక్స్ చేసేది, యోగా పోజెస్ అన్నిటిని రిలాక్స్ చేసేది బాలాసనం. దాన్నే చైల్డ్ పోజ్ అంటారు. సో దానికోసం మనం ఫస్ట్ వజ్రాసనంలో కూర్చుంటాం. దీన్ని వజ్రాసనం అంటారు. అంటే మన హిప్ అనేది ఫస్ట్ ఇలాగ నిలబడి తర్వాత ఇలాగా కూర్చుంటాం అన్నమాట. మన హిప్ అనేది మన ఫీట్ మీద ఉండాలి. దీన్ని వజ్రాసనం అంటారు. ఈ వజ్రాసనం పొజిషన్ నుంచి మనం చైల్డ్ పోజ్కి వస్తాం. అంటే ప్రేయర్ పోజ్ లాగా. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎలా అయితే నమస్కారం చేసుకుంటామో అలాగా, కాకపోతే వజ్రాసనంలో నుంచి మనం చైల్డ్ పోజ్కి వస్తాం. దాన్నే బాలాసనం కూడా అంటారు. సో చూద్దామా.
వీలైనంత హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. దానివల్ల రిలాక్సేషన్ అనేది బాగుంటుంది. ఇది ప్రేయర్ పోజ్ లాగా ఉంటుంది, కాకపోతే మనం వజ్రాసనంలో ఉండి చైల్డ్ పోజ్ చేస్తాం. ఇలా కొద్దిసేపు 5 minutes అలాగ ఉండండి, రిలాక్సేషన్ వస్తుంది. సో బ్యాక్ టు వజ్రాసనం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం పీసీఓడి గురించి మాట్లాడుకున్నాం, పీసీఓడి పీసీఓఎస్. ఈ ఎపిసోడ్లో థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ప్రాబ్లం గురించి, దానికి తగ్గ యోగా పోజెస్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.